ఇవాళ మనం ఒక గోరు చిక్కులతో ఒక వేపుడు చేసుకుందాం. సింపుల్గానే ఉంటుంది. అదొక చిన్న ట్రిక్ ఉంటుంది అనమాట. అదేంటంటే ఫస్ట్ బాయిల్ చేస్తే తర్వాత మొత్తం ఓపెన్ చేస్తే అవి వెజిటబుల్ మొత్తం ఓపెన్ అయ్యేటప్పటికి దాంట్లో ఉప్పు కారం పెడితే అదొక టేస్ట్ ఉంటుంది. రెగ్యులర్గా చేసేది కాకుండా ఇలాగో ట్రై చేద్దాం. ఓకేనా? రెసిపీలు కలుద్దాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక గిన్నెలో ఒక 1/2 kg దాకా ఉంటాయి గోరు చిక్కుడుకాయలు కానీ గోకరకాయ కానీ, కొంచెం ఉప్పు కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టాను. సగమే ఉడికింది. ఇప్పుడు ఏంటంటే గోరు చిక్కుడిని తల తోక తీసేస్తే మొత్తం ఓపెన్ అవుతుంది అనమాట. ఇలా ఓపెన్ చేయగానే దాన్ని మనకు నచ్చినట్లుగా ముక్కలు కట్ చేసుకోవటం అనమాట. మామూలుగా అయితే ఉడకబెట్టినా మామూలుగా కట్ చేస్తాము ఓపెన్ చేయకుండా. అలా కాకుండా ఇది ఒక వెరైటీ. నూనె పెట్టాను, పోపు గింజలు వేసుకున్నాను. అది కామనే. కాకపోతే ఏంటంటే ఈ గోరు చిక్కుడు ఓపెన్ చేయటం వల్ల టేస్ట్ వేరేగా ఉంటుంది. అంతే, సింపుల్గానే ఉంటుంది. ఇవి వేసేసుకొని ఈలోపు మనము వెల్లుల్లి కారం అని నేను షార్ట్స్లో చెప్పాను. వెల్లుల్లి కారాన్ని రెడీ చేసి పెట్టుకొని ఈ పోపులో ఈ గోరు చిక్కుడుగాయను వేసి కొంచెం ఉప్పు పసుపు వేసుకొని వేపుకొని, ఇది కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది ఎందుకంటే ఓపెన్ చేసాం కాబట్టి ఎక్కువసేపు ఏమీ ఫ్రై చేయాల్సిన పని లేదు. అంతే, కొంచెం వెల్లుల్లిపాయ కారం వేసేసి దించుకొని ఇది సైడ్ డిష్కైనా పెట్టుకోవచ్చు, లేదా డైరెక్ట్గా అన్నంలో వేడి అన్నంలో కలుపుకొనైనా కడుపు నిండా తినొచ్చు. ఓకే, బాయ్.